ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి వివరించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని కాకినాడ అర్బన్ మండల రూరల్ నియోజకవర్గం పరిధిలో 49వ డివిజన్ రాజేశ్వరినగర్, భగవత్ మార్గ్, రామ్నగర్ ప్రాంతాల్లో ఉత్సాహంగా నిర్వహించారు. టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు, స్థానిక అవసరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సూపర్ 6 హామీల అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు విద్యా ప్రోత్సాహం, సామాజిక భద్రతా పథకాలతో పాటు వివిధ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు మాట్లాడి గతంలో అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సీ నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన తీరును ప్రజలు మర్చిపోలేదని, ఇప్పుడు డిఎస్సీ పేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల కోసం పనిచేయాలా, రాజకీయాల కోసం దీక్షలు చేయాలనేది వైసీపీ ముందుగా నిర్ణయించుకోవాలని, కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగుతుంటే వాటిని స్వాగతించాల్సింది పోయి రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉద్దేశమన్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పాలిక ఉషారాణి, 49వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు పాలిక ప్రకాష్, మాజీ జడ్పీటీసీ నిరుకృతి వెంకటేశ్వరరావు, క్లస్టర్ కన్వీనర్లు కరి వెంకటరాజు, ప్రకాష్, లోబాబు, నరసింగరావు, త్రిమూర్తులు, మాజీ సర్పంచ్ పిల్లి కృష్ణప్రసాద్, బంగారాజు, రామలింగరాజు, చందు, లోవరాజు, స్థానిక కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, మహిళలు, యువత, డివిజన్ నాయకులు, రాజేశ్వరినగర్, భగవత్ మార్గ్, రామ్నగర్ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు 3 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మరి ప్రస్తుత ఎమ్మెల్యే నానాజీ గారికి 3 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ అనంతలక్ష్మి గారు ఇచ్చిన 3 కోట్లు రేపు 14వ తారీఖున 1వ వార్డు, 2వ వార్డు, అలాగే 49, 50 వార్డుల్లో, అలాగే స్వామినగర్ 42వ వార్డులో మొత్తం 5 వార్డుల్లో కూడా 3 కోట్ల రూపాయలతో చేయటం కూడా జరుగుతుంది. ఈ వార్డులు కాక మిగిలిన 3వ వార్డు, 2వ వార్డులని మన ఎమ్మెల్యే గారు కొన్ని డ్రైన్స్ పెట్టడం జరిగింది. ఏదైనా రేపు మున్సిపల్ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎక్కడ ఏది ఎవరికి కావాల్సి వచ్చినా చేసి మేము చేసాం, మా నాయకుడిని, మా పార్టీని బలపరచండి అని అడిగే స్తోమత కలిగించుకునే మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఏ ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది. గత ప్రభుత్వాలు సంక్షేమం చేసి అభివృద్ధి చేయలేదు, అభివృద్ధిని చూసి సంక్షేమం చేయలేదు అనేది అందరికీ కూడా తెలుసు. ఏదీ లేకుండా ఏదో రకరకాల సాకులు చెప్పి మన ఇవాళ రకరకాల ధర్నాలు, రకరకాల ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పోల్చి చూసుకుంటే ఏది బేస్టరీగా ఉండి, ఏది ప్రజల మద్దతు ఇచ్చి, ఏది ప్రజలు కోరుకుంటున్నారో ఆ ప్రజలు అందరూ కూడా మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని రాబో కాలంలో 45 రోజులు చేస్తాం. ఈ 45 రోజులు కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తాం. మీకు అవసరాలు ఏమైనా మాకు తెలియపరిచి ముందుకు నడిపించాలని మమ్మల్ని మీరందరూ కూడా ప్రభుత్వాన్ని, నాయకుల్ని మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటాం.